డియర్ ఫ్రెండ్స్, మనము టెక్నాలజీ ఎట్లా ఎవాల్వ్ అవుతుంటే మనము కొత్త టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటాం. అదే కాకుండా కొత్త జీవన విధానాలని అంటే మోడర్న్ లివింగ్ స్టాండర్డ్స్ని మనము అడాప్ట్ చేసుకుంటాం. కానీ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ మెకానిజంని మనము అవాయిడ్ చేస్తాం. దాన్ని రిస్కీ అనుకుంటాం. ప్రాక్టికలీ మోడర్న్ టెక్నాలజీలో కూడా మన ప్రైవసీ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. మన బ్యాంక్ అకౌంట్స్ 10 మందికి తెలియటం, ఇప్పుడు పేటిఎంకి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలియటం. పేటిఎం ఇస్ ప్రైవేట్ ఏజెన్సీ. మొన్నటి వరకు ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించలేదు. అటువంటి పేటిఎం దగ్గర మన బ్యాంక్ అకౌంట్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. మనము మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది అని తెలిసిన మోడర్న్ వే ఆఫ్ లివింగ్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. అంటే ఈ మోడర్న్ వే ఆఫ్ లివింగ్ అంటే సాటర్డే సండే బయట తినడం, భార్యాభర్తలు పనిచేస్తూ బిజీగా ఉంటారని కర్రీ పాయింట్లో తినడం, పొద్దున రాత్రి కష్టపడి వచ్చుంటారు, పొద్దున లేవడానికి ప్రాబ్లం అని పొద్దున ఇద్దరు టిఫిన్ సెంటర్లో చేయడం, ఈ టిఫిన్ బాక్స్ మూత ఎక్కడే అని ఆఫీస్లోనే లంచ్ చేయడం. అంటే మన లివింగ్ స్టాండర్డ్స్ వల్ల మనకే హాని అని తెలిసినా దానికి ఒక పెద్ద ట్యాగ్ లైను, దానికి ఒక పూలదండ వేసి ఈజీగా అడాప్ట్ చేసుకుంటాం. దీన్ని మనం విచిత్రమైన పేర్లతో పిలుస్తాం. వెసులుబాటు, డబ్బు యొక్క పవర్, ప్లస్ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్క పని సునాయాసంగా అవుతుంది కదా, మరి దీంతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ అసలు లేదు అంటాం. అంటే పెద్ద టెక్నాలజీ తెలిసినట్టు లేదు, రిస్క్ అస్సలు లేదు. క్యూఆర్ కోడ్లో రిస్క్ లేదే లేదు. బార్ కోడ్ స్కాన్ చేస్తే రిస్క్ లేదు. మన బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేస్తే రిస్క్ లేదే లేదు. అంటే పేటిఎం వానికన్నా ఎక్కువ తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంది. మనం చేసేదేమి, స్కాన్ చేస్తాము, పేమెంట్ చేస్తాము, కోడ్స్ కొడతాము, కొట్టి మన పేమెంట్ చేసేస్తాం. ఇంతవరకే మనకు తెలిసింది. అసలు మొబైల్ టెక్ ఎట్లా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో ఈ యాప్స్ ఎట్లా వర్క్ అవుతాయి, అసలు యాప్స్ నీ డేటాని ఎలా యూజ్ చేసుకుంటుంది, ఈ డేటాని ఎవరితోనైనా షేర్ చేసుకుంటుందా, ప్రామిస్డ్ పాలసీ వాళ్ళు పాటిస్తున్నారా అని అవగాహన లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే మోడర్న్ థింకింగ్ అలా ఉంది. అంటే ప్రాక్టికలీ వీళ్ళు ఇల్లిటరేట్స్, కానీ ఏదో కొద్దిగా చదువుకున్నందుకు దాన్ని పాష్గా పూతబూస్తారు అన్నట్టు. అంటే వీళ్ళకి తెలిసినట్టు లేదండి, సేఫ్. మొబైల్ పేమెంట్స్ అన్నీ సేఫే, యూపీఐ పేమెంట్స్ సేఫ్ అండి. ఏది సేఫ్ కాదు, ఏది సేఫ్ కాదు. కానీ ఉపయోగించుకోలేని పరిస్థితిలో మనం లేము. ఉపయోగించుకోవాలి, కానీ దానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఆ మెథడ్ని విస్మరించి మెయిన్ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని, అదే కాకుండా మోడర్న్ లైఫ్ స్టైల్స్ అని పొద్దున టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు బయట చేస్తూ దాన్ని ఒక సంసారం అని ఒక ట్యాగ్ తగిలిచ్చి, ఈ బోడీ సంసారానికి ఒక పెళ్ళికో రిసెప్షను, అది గ్రాండ్గా
ఆ పెళ్ళైన తర్వాత ముదనష్టపు లైఫ్స్, బ్యాచిలర్ లైఫ్స్ లీడ్ చేస్తారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన మూర్ఖపు బిల్డప్ ఇచ్చే సంస్కృతి ఇది రిస్కీ, ఇది వర్కౌట్ అవుతలేదని తెలుసు. భార్య టిఫిన్ అడిగితే చెప్పు తీసుకొని కొడుతుంది పొద్దునని తెలుసు, కానీ ఆ బిల్డప్ పెట్టిస్తామంటే టైం లేదండి, ఆవిడకు కూడా టైం ఉండదు, ఇద్దరు పరస్పరంగా అర్థం చేసుకొని ముప్పూటలా బయట మేస్తున్నాము అని సంసారం అనే ఒక ట్యాగ్ జగిలిచ్చి అంటించారు. అంటే ప్రతిదానికి ఒక కవరప్, ఒక బిల్డప్. అలాగే మనము ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా మనం ఒక పరంపర, అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి ఆస్తి పోగేయడం అనేది మా సంస్కృతిలో భాగమండి. అది ఇండియన్స్లో ఎక్కువ అండి. ఎందుకంటే మా ఫ్యామిలీ వాల్యూస్ వల్ల తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఆస్తి ఉంచి పోదాము అనే మంచి భావన కలిగిన వాళ్ళు కనుక ఆస్తి పోగేస్తారండి. 100% కరెక్ట్, మీరు చెప్పింది 100% మన పరంపర. అయితే ఇప్పుడు మోడర్న్ ఫ్యామిలీ వాల్యూస్ చూస్తే ఈ పరంపరకు, ఈ ఫ్యామిలీ వాల్యూస్కు, ఈ సన్నాసులకు ఏ లింక్ ఉండదు. ఆస్తి పోగేసిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఆస్తి పోగేసి పిల్లలను తన ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళ ఇంటి నుంచే తల్లిదండ్రులను తరిమేస్తున్నారు. ఇప్పుడు పాతకాలంలో డజన్ మంది పిల్లలున్నా అందరూ ఒకటే గూడు కింద ఉండేవాళ్ళు. ఆస్తి పంపకాలు జరిగినప్పుడు వాళ్ళకు సరిపోను ఆస్తి ఉండాలి, ఉన్నా వాళ్ళందరూ చుట్టుముట్టు ఆ ఊళ్ళోనే ఆ ఇంటి చుట్టుముట్టు ఉంటారు అని పోగేసేవాడు. అసలు ఆస్తి ఎందుకు పోగేసేవాడు అంటే పుట్టిన పిల్లలు అందరూ సమానంగా పెరగరు కనుక వాళ్లకు సమానత్వం తేవాలి అంటే అట్లీస్ట్ ఈక్వల్గా ఆస్తి పంచితే తదుపరి వాళ్ళ స్కిల్ సెట్స్తోని దాన్ని డెవలప్ అనేది చేసుకుంటారు లేదా నాశనం చేసుకుంటారు. వాళ్ళ ఇష్టంపై అంటే మేజర్స్ అయిన తర్వాత మనం వాళ్ళకు ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని ఆస్తులు పోగేసేవారు. మరి ఇప్పటి లోకంలో అప్పటి ప్రేమలు కూడా అంతే. అప్పుడు కోడళ్ళు చీతు అనుకుంటా కూడా మొగుడి ముఖం చూసైనా భయపడి సంసారం అంటే పక్క ఉన్న ఇండ్ల స్థితి చూసి మనం సిగ్గు తెచ్చుకొని అత్తామామలకు సేవ చేసేవాడు. అంటే సొసైటీకి భయపడన్నా, భర్తకు భయపడన్నా, లేదా పుట్టింటి వాళ్ళకి భయపడన్నా, అంటే ఒక చెక్ పాయింట్ ఉండేది. అంటే థింకింగ్ కూడా ఒక చెక్ పోస్ట్ లాగా ఉండేది. ఇక్కడ వరకే మీరు ఇండిపెండెంట్గా థింక్ చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అన్నీ ఫ్యామిలీ కోసం ఉండాలి అని థింకింగ్ ఉన్నందుకు ఆస్తులు పోగేసి ట్రాన్స్ఫర్ చేసేవారు. వాళ్ళకి ఏం నమ్మకం, ఆస్తులు పంచినా పిల్లలు పక్కకే ఉంటారు కాబట్టి ఎవడో ఒకడు మమ్మల్ని చూసుకుంటాడు అనే ఒక సేఫ్టీ మెకానిజం డెవలప్ చేశారు. కానీ ఇప్పటి లోకంలో పిల్లలకు ఎంత చేసినా వాడి నీతి అంటే కుక్కలకు కూడా, అంటే కుక్కలకు పిల్లలకనే ఎక్కువ ఉంటుంది నీతి నా ప్రకారం. వాడు మీరు ఎంత చేయండి వాడంతే. అంటే ఇట్లా అనగానే ఇప్పుడు కొంత ఈడియట్ పేరెంట్స్ ఉంటారు, వాడికి మండుతుంది. ఎందుకంటే వాడి పిల్లలు ఈడ్చి చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టిపోయింది. వాడు ఏం చేస్తాడు, ఇమ్మట అరే ఇట్లయిపోయింది కదా. లేదండి పిల్లలు మా వాళ్ళు జాబు రీత్యా యుఎస్ పోవాలి, జాబు రీత్యా వాడు ఢిల్లీలో ఉన్నాడు కాదు, మమ్మల్ని రోజు ఫోన్లో పలకరిస్తాడండి. అంత బిల్డపే, అంత బ్లాంకెటే.
అంటే ఇటువంటి వాడు ముదనష్టపు పిల్లల్ని కన్నా వాళ్ళకు మన పేరు తెంచుకో పుట్టిన పిల్లలు ఇవన్నీ డ్రామాలు. మీకు వర్కౌట్ కాలేదు, మీరు పిల్లల్ని కరెక్ట్గా పెంచలేకపోయారు, మీరు అటర్ ఫ్లాప్ అయినరు అని దాన్ని ఒప్పుకోక ఈ బిల్డప్లు ఇస్తారు. పాతకాలంలో ముఖం మీద చెప్పేస్తాడు, వీడు ఇట్లా, వీడు విధమైన వీడికి ఈ ఆస్తి ఇస్తున్నాడు, వీడు మంచివాడు, మమ్మల్ని చూసుకుంటాడు. రిలేటివ్స్ అంతా ఇటు చెప్తుండే బయట వాళ్ళకు కూడా. ఇప్పుడు అట్లా కాదు, ఫుల్ బ్లాంకెట్. మా అబ్బాయి అలా ఉన్న అమ్మాయి పక్కకే ఉంటుంది కదండి, వచ్చి ఎందుకు పోతుంటుంది, అన్న అమెరికా పోయి దెంగేసాడు అయిపోయింది, వాడు రాడిగా, వీళ్ళ ఆస్తి అంతా నాదే అని అప్పుడప్పుడు తరచుగా వచ్చిపోతుంటుంది బిడ్డ. అది రియాలిటీ, అది వీళ్ళకు కూడా తెలుసు. కానీ బిల్డప్ ఎట్లా ఇస్తాడంటే, బాబు తన జీవనోపాధి కోసం యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యాడండి, ఏం చేయగలమండి, వాడు రేపు పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా, కానీ మాకు ఒక మంచి జరిగిందండి, అమ్మాయి ఇదే ఊళ్ళో ఉంటుంది, అల్లుడు చాలా మంచివాడండి, అత్తయ్య మామయ్య అని ప్రేమగా పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు అంటే ఆశిస్తావు అని ఆశ, అంతేగాని వాళ్ళ అమ్మ నాన్న తల్లి ధర్మేసింటాడు వాడు భర్త. అత్త మామను తల్లిదండ్రులా చూస్తాడు. అంటే ఇటువంటి బడపలకు ఆస్తి జమ చేసి ఇవ్వడము మన మూర్ఖత్వము. కోడలు రిసెప్షన్లా ముఖం చూస్తేనే ఆమె వీళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేసే కళగా ఉంటుంది. ఆమె ముఖం చూసి తెలిసిపోతుంది ఈ కోడలు ఓల్డేజ్ హోమ్ లేసే ముఖము. ఫస్ట్ స్టాంట్లో తెలిసిపోతుంది. అయినా అత్త కొన్ని ఏళ్ళు బిల్డప్ ఇస్తుంది. మా కోడలండి ఫస్ట్ నైట్ అయిన తర్వాత మాకు కాఫీ చేసి ఇచ్చిందండి, అదే లాస్ట్ కాఫీ. ఫస్ట్ నైట్ నెక్స్ట్ డే కాఫీ ఇచ్చింది, ఫస్ట్ అండ్ లాస్ట్ కాఫీ. ఇక నెక్స్ట్ జీవితకాలం అంతా బిల్డప్పే. అంటే ఈ ముదనష్టపు పిల్లలకు మనం ఎంత చేసినా వేస్ట్ అని తొందరగా రియలైజ్ చేసుకోవాలి. భావి తరాల కోసం కొనండి, పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లల భవిష్యత్తు పిల్లగాడే ఉన్నాడు, వాడు అమెరికాలో భవిష్యత్తు చూసుకుంటాడు, వాడు ఇంగ్లాండ్లో భవిష్యత్తు చూసుకుంటాడు, వాడు సౌదీలో భవిష్యత్తు చూసుకుంటాడు. వాడు భవిష్యత్తు ఈ భూమి మీద లేదు, వాడు భవిష్యత్తు ఎక్కడో ఉంది. మరి నువ్వు పోగేసినా వాడి భవిష్యత్తు ఇక్కడ ఉన్నా వాడి ఇంట్లో నీ భవిష్యత్తు లేదు. ఎవడైనా ఈ వీడియోకి కౌంటర్ ఇచ్చిందంటే చెప్పు తీసుకొని కొడతాను ఆ కొడుకులాగా. అసలు ఈ పేరెంట్స్ వల్లనే ఈ సొసైటీ చెడిపోయింది. ఈ బిల్డప్లు, ఈ బ్లాంకెట్ కప్పుడు, కింద పొగ వస్తున్నా హీ అని బిల్డప్ ఇచ్చుడు, మధ్య మధ్యలో సత్యనారాయణ వ్రతాలు చేసుడు, అంటే అందరం కలిసిపోయినామని. పండగకు అదే ఊళ్ళో ఉంటే పండగకు మాత్రమే వస్తాడు కొడుకు. బిల్డప్ పెట్టిస్తాడంటే తరచుగా పండగ మేమందరం కలిసి జరుపుకుంటామండి, మా బాబు పండగ ఒక్కడే చేసుకో అంటే లేదు నాన్న, లేదమ్మా, మనం అందరం కలిసి, ఎందుకంటే పండగ రోజు ఆమె వండాలని బాడకవున్నాడు, మీ ఇంటికి పోదాందా, మీ అమ్మ నాన్న వండి పెడతారు, మంచిగా తిని సాయంత్రం వచ్చేద్దామని చెప్పింటుంది. బాడకోవనంటుంది వాడిని. అందుకోసం ఈ అత్తమామ ఇంటికి వచ్చి పండగ పూట ఉండి పందుల్లాగా తిని బట్టలు ఇప్పించుకొని సాయంత్రం దెంగేస్తారు. భాష కఠినంగా ఉంది కదా, దీనికైనా గలీజ్ భాష వాడచ్చు. 90% ముదనష్టపు ముండా కొడుకులే ముండాలే పుడుతున్నారు. తల్లి తండ్రి మీద అపారమైన ప్రేమ, కానీ ఇంటర్ నుంచే లవ్, డిగ్రీల దాన్ని పండించి వీళ్ళని ఎత్తినేస్తారు. వేస్తారా పారిపోతారా అది కాదు, మళ్ళా కట్నం ఇచ్చి పారిపోయినోడితో పెళ్ళిగా, మళ్ళీ డెలివరీ కాగానే మనవాళ్ళని ఎత్తుకొని గ్రూప్ ఫోటో దిగాలి. అంటే ఇష్టం లేకుండా ఇవన్నీ చేయాలి. మళ్ళా ఆస్తి ఈక్వల్గా పంచాలి. పారిపోయింది కదా అని 10% ఇస్తా అంటే ఒప్పుకోదు, కోర్టు కేసేస్తారు. సిగ్గులేని ఇటువంటి ముండాలు కొడుతున్నారు, అటువంటి ముండా కొడుకులు కొడుతున్నారు.
ఏమనుకోకండి, 90% అట్లే ఉంది. రేపు నాతో కూడా అదే జరగచ్చు. నేను రెడీగా ఉన్నా. నేను బిల్డప్ లేను. మా బాబు మంచి చరిత్ర గలవాడు, ఇప్పుడు నా మాట జవదాటాడు, ఇప్పుడు నా మాట జవదాటాడు, రేపు తన్ని తరిమేస్తున్నాడు. నేను ఎక్కువ ఇన్వెస్ట్ కూడా చేస్తలేను. నేను ఆల్రెడీ చెప్పిన, జాగ్రత్తగా ఉన్నా. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. పిల్లల మీద కూడా కరెక్ట్ టైంకి ఇన్వెస్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ తోని వాళ్ళ దగ్గర గుంజేయాలి. అసలు ప్రేమ ఒరిజినల్ ఫేక్ అని తెలిసిపోతుంది. దానిపై డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. అంతేగాని ఎల్కేజీ యూకేజీ నుంచి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈ బడపలు జంప్ అయిపోతే రేపు బ్యాంకులో పెడితే వడ్డీనే వస్తుంది బతకడానికి. ఈ నా కొడుకుల మీద పెడితే ఏమొస్తుంది? ఏం రా. ఈ బడపల మీద పెడితే, ముండల మీద పెడితే ఏమొస్తుంది? జంప్ అయిపోతుంది. జంప్ అయిపోయి పెళ్లి ఖర్చులు కూడా వసూలు చేస్తుంది. నా పెళ్లి చేసింటే ఎంత ఖర్చు అవుతుండే కదా. అందుకోసం ఇప్పుడు అల్లుడికి బంగారం బ్రేస్లెట్ పెట్టు, కింద ఒక బిళ్ళ పెట్టు, బంగారం బిళ్ళ. అల్లుడు కదా, కింద బంగారం బిళ్ళ పెట్టాలి. ఎందుకంటే పెళ్లి ఖర్చులు మిగిలిచ్చినాయి కదా భర్త మారిపోయి. మళ్ళీ ఆస్తి ఈక్వల్కి. అల్లుడు మంచివాడే, నీకు మంచివాడు ఉండొచ్చు నీ మొగుడు, మరి నీ తల్లిదండ్రులకి నీవు బాధ మిగిలిచ్చినావు. ఏదో ఒకటి ఆప్ చేసుకోవాలి. నీవైనా ఎంజాయ్ చేయాలి, మీ అమ్మ నాయనైనా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, మళ్ళీ మీ అమ్మ నాయన ఎంజాయ్ చేయండి చేయండి. వాటితో ఎట్లా ఎంజాయ్ చేస్తావు? నువ్వు వేరే వాటితో ఎంజాయ్ చేస్తావా? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఎవడో వచ్చిండు, వాటితో ఎంజాయ్ చేస్తావా? చేయలేవు కదా. అట్లనే మీ అమ్మ నాయన అనుకుంటాడు, నీకు మంచి వరుడు తెచ్చి మన కాస్ట్లోనే ఒక మంచి పిల్లగాడిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పెళ్లి చేద్దామని. నీవేమంటావు? లేదు, నా ఇష్టం, నేను ఎడ్యుకేటెడ్, నేను చేసుకుంటాను. అట్టనే మళ్ళీ వాళ్ళ ఇష్టం విడిచిపెట్టొద్దని. లేదు, అప్పుడు కాంప్రమైజ్కి వచ్చి ఆస్తులు పోగేయడానికి నాటకాలు. అంటే ఈ పూర్తలు సొసైటీలో మొత్తం నాటకాలు నడుస్తుంటే ఇప్పుడు ఆస్తులు పోగేసి ఏం చేస్తారా అని అడుగుతున్నాడు. భావి తరాల కోసం ప్లాట్లు కొనండి, భావి తరాల కోసం ల్యాండ్లు కొనండి, భావి తరాల కోసం 3-4 ఫ్లాట్లు కొనండి. భావి తరాలే లేవు, తరిగిపోయినాయి. పోనీ ఇక పాతకాలంలో ఎప్పుడో కొన్న ఇల్లు, ఎప్పుడో మెల్లగా వేసుకున్న ఇల్లుకు రెంటు వస్తుండే. ఆ రెంటు మన జీవన శైలికి, అప్పుడు ఇన్ఫ్లేషన్కి ఏదో కొద్దిగా బొటాబొటిగా ఏదో కిరాణా సామాన్ కన్నా సరిపోతుంది. ఇప్పుడు మనము ఇన్వెస్ట్ కోట్లలో చేయాల్సింది ఇంటికి, దాని వడ్డీ కట్టలేక సతమతం అవుతుంటే దానిపై వచ్చే రెంటు సేవింగ్స్ అకౌంట్ కన్నా తక్కువ వస్తుంది. ఒక నార్మల్ సేవింగ్స్ అకౌంట్లో 3.5 వస్తే ఆ సేవింగ్స్ అకౌంట్ అమౌంట్ కూడా రెంట్ రూపాయన వస్తలేదు అని తెలిసిన చదువుకున్న చవటలు ఇంకా ఫ్లాట్లు కొనాలి, కోటిన్నర చీపండి. ల్యాండ్ రేటే 1,50,000 ఉన్నాక మనకు 1,50,000 2 కోట్ల ఫ్లాట్ చీపు. 20,000 రెంట్ వస్తే దానిపై ఇంకో 50,000 కట్టి ఈఎంఐ కట్టడం. అంటే మూర్ఖత్వంలో బతికి చస్తున్నాం మనం ఏం చేస్తున్నాము? మన ట్రెడిషనల్ వాల్యూస్ ఒక్కడ అడుగుతున్నారు. చూడండి, మీ తాత అప్పుడు 1 ఎకరం కొన్నాడు, ఇప్పుడు అది 10 కోట్లు అయింది. చూసిండ్రా? మన తాత వాల్యూస్ ఏముండే, మీ వాల్యూస్ ఏముంది? వాళ్ళ కొడుకు వాళ్ళతో ఉన్నాడు, ఇప్పుడు నీ కొడుకు నీతో ఉంటాడా? ఒక్క క్షణం ఉండడు. పండుగకు వచ్చి దినిపోతాడు. మ్యాక్సిమం చేసేది అదే. పోయేటప్పుడు కూడా సెల్ఫీలు దిగి అందరికి పంపిస్తారు రిలేటివ్స్కి. మా కొడుకు వచ్చిపోయాడు అంటే వాడు లండన్ నుంచి రాలే, అమీర్పేటలో ఉంటాడు, అమీర్పేట నుంచి ఎల్బీ నగర్కి వచ్చిండు అంతే. వాళ్ళు లండన్ నుంచి దిగినట్టు బిల్డప్.
ఆ కోడలు మొండ ఏం చేయదు వచ్చిన, ఆంటీ ఏమండారు అంటది. నాకు రోజు వండి బోరొచ్చింది ఆంటీ, మీ చేతి వంట తినాలనే ఇవాళ పండుగకు వచ్చామంటది ముండ, బద్మాష్ ముండ. దాన్ని కోడలు, మా కోడలండి పందులు తిన్నట్టు తినిపోయారండి ఒక సెల్ఫీ. అదే వీళ్ళకి సిగ్గు లేదా, వాళ్ళకి సిగ్గు లేదా? ఫస్ట్ పేరెంట్స్కి సిగ్గు లేదు. మీరు ఇచ్చే బిల్డప్లకు అంటే సొసైటీ ఇట్లే ఉండాలనేమో అనుకుంటుంది ఇప్పుడు సొసైటీ. మనం అందరం బిల్డప్ ఇచ్చేవాళ్ళమే, మనం అందరం బిల్డప్ ఇవ్వాల్సిందే. కోడలు వాత పెట్టిన, ఎర్ర రాడుతో వాత పెట్టిన హిహి అని ఒక సెల్ఫీ దిగాలి, కంపల్సరీ. ఇది పార్ట్ ఆఫ్ ట్రెడిషన్. కోడలు ఇంకా వాత పెడుతుంది బుధ మీద, పెట్టంగానే సెల్ఫీ, అత్తయ్య పండు చూపించండి అంటది, అని ఈ అంట సెల్ఫీ అయిపోయి అందరికీ వాట్సాప్లో పంపించేసి, ఇంకా మిగతా ముడ్ల మీద అంతా సాయంత్రం వరకు ఎర్రది కాచి పెట్టింటది. అత్త గుద్ద ఎర్రగా ఉంటాయి. పోతా పోతా మళ్ళీ కార్ దగ్గర ఒక సెల్ఫీ, బాయ్ అని ఒక సెల్ఫీ అయిపోయి. ఇంకా నెక్స్ట్ పోయి వీళ్ళు రాత్రి మొగుడు పెండ్లం ఒకరికొకరు బర్ణాలు రాసుకుంటారు. పోనీ ఆ బర్ణాలు రాసుకున్నాక ఆ ముడ్లది ఒక సెల్ఫీ తీయాలి. మా పిల్లలు ఇవాళ పండుగకు వచ్చారండి పొద్దున, నోటికి వచ్చినట్టు తిని నోటికి వచ్చినట్టు తిట్టి ముడ్లకు ఎర్రగా వాత పెట్టిపోయారు, ఆ సెల్ఫీ కూడా తీయండి, వాట్సాప్లో పంపించండి. పంపించారు, హ్యాపీ. మనం ఇవాళ ఎంజాయ్ చేశాం, ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశాం. కొంతమంది అయితే ఇంట్లో కూడా కాదు, ఫంక్షన్ కాగానే పోయి హోటళ్ళ మీద వాడతాం. హోటల్లో ఆ హోటళ్ళకు వాళ్ళకు అసలు మ్యాచే కాదు. దేవుడు డబ్బులు ఇచ్చినందుకు పోయి ఆ వెయిటర్లు వీళ్ళకన్నా బాగుంటారు. సర్వ్ చేసేవాడు సర్వర్లు ఈ ముఖాల కానీ చాలా బెటర్ ఉంటారు. వాళ్ళు చూసి నవ్వుకుంటారు, ఇంత బేకారగాళ్ళు, పైసలు దేవుడు ఇచ్చిండు వచ్చి మాతోనే వేయించుకుంటారు. జంగ్లీగాళ్ళు స్పూన్ ఎట్లా పట్టుకోవడం కూడా తెలియదు, బడపలకు ఫోర్క్ నుంచి నాలుక గీక్కుంటారు, దొంగలంజా పడుకులు అని తిట్టుకుంటారు చాలా మంది. నేను విన్నా. ఆ దేవుడు ఎక్కడి నుంచి, ఆ సర్వర్లు చాలా తిట్టుకుంటారు. నేను మస్తు తిన్నా. ఫోర్క్ ఎక్కడ యూజ్ చేయాలి ఏం తెలియదు. కొంతమంది దేనికో ఫోర్క్ ఇస్తే సాంబార్లా ఇట్లా అంటుండు, ఉంచుకొని తినడానికి ట్రై చేస్తుండే ఫోర్క్. అంటే బతుకులు అటువంటివి, బిల్డప్లు ఇవ్వాలి. ఇప్పుడు నీ కల్చర్ అది లేదు, నువ్వు ఆ పాష్ హోటల్కి ఎందుకు పోవాలి? అక్కడ నీకు మెనూ చదవడానికి కూడా చేతగా. ఇప్పుడు నార్త్ ఇండియన్ మెనూ ఉంది, దాన్ని ఎట్లా చదువుతావు? చదువు చేత కాదు. అక్కడ పరాంఠా అని రాసి ఉంటుంది. మీరు పంజాబీ రెస్టారెంట్లో వండి పరాఠా అంటే మన బడపలకు తెలియదు కనుక వాడు పరాఠా అని రాస్తాడు, పరాంఠా అంటాడు. ఈ బడపకు తెలుస్తుందా పరాంఠా అంటే? పలకమాను రాదు. ఏం తిన్నాం? కుల్చెలు తిన్నాం, కుల్చెలు తిన్నాం. రోటే రోటీ, సబ్జటనే సబ్జీ. కూర అంటే ఇన్సల్ట్ అవుతుంది, బయట పోతే సబ్జీ అనాలి, సబ్జీ. తందూరి రోటీలు తిన్నామే, తందూరి రోటీలు. రుమాలి రోటే ఇట్లా సాగుతుంది చూడు, కుర్మిచ్చిండు కుర్మా. రుమాలి రోటి కుర్మా తిన్నామే. మేము ఎప్పుడు పోయినా అంతే కుర్మాలు తింటాము. రుమాలి రోటీలే సాగుతాయి చూడు. తింటే అరగదు, పొద్దున పైకాన రాదు, కానీ పోయి పంజాబీ రెస్టారెంట్లో పలకరాని డిష్ని తెప్పించుకొని తింటారు. నేను చాలా మందిని చూసిన, అసలు సర్వర్కి ఆర్డర్ చేయడానికి రాదు. బాబు ఇది ఇస్తావా? ఇది జంగ్లీ బతుకులు అవి.
పార్సల్ తెచ్చుకోవాలి, ఆరాంగా ఇంట్లో తెచ్చుకొని తినాలి. పబ్లిక్లో ఇన్సల్ట్ అనేది చేయించుకోవాలి. ఐస్ క్రీమ్ స్పూన్తో తిని మిగిలిపోయిందని ఈ ఫింగర్తో దాని లోపల ఇట్లా నాకుతుంటారు. బిల్లు వేలలో కడతారు. వాడికి టిప్ 100-200 ఇస్తారు. కానీ వీడు బిహేవియర్ ఆ సర్వర్ను కూడా చూసి వాడు బట్లర్ చూసి కూడా నీ అమ్మ అండి. అంటే అంత ఫేక్ బిల్డప్, ఫేక్. సాటర్డే బయట హోటల్లో సెల్ఫీ దిగకపోతే లైఫ్ స్టైల్ వీళ్ళది బాగాలేదు అని అర్థం. అట్లాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అదే. నీకు ఆస్తి పోగేసి నీ భావితరాలు నీతో ఉండరు అని తెలిసినాక అవి భావితరాలే కాదు, నీ మనవడి ముఖం కూడా చూసే అదృష్టం నీకు లేదు అని తెలిసిన మా మనవళ్ళ కోసం ప్లాట్లు కొనాలనుకుంటున్నామండి. గుద్ద ముడుచుకొని నీ మనవడి ముఖం చూసే అదృష్టమే నీకు లేవు. స్కైప్లలో చూస్తావు, వీడియో కాల్లలో చూసే ముఖం నీవు వాళ్లకు ఇండియాలో ఆస్తి పోగేస్తున్నావు. ఈ బద్మాష్ ముసల్మండాల కోసంతోనే ఈ సొసైటీ మొత్తం గలీజ్ అవుతుంది. వీళ్ళ బిల్డప్లు, వీళ్ళ కవరప్లు. నీతోని అన్యాయం జరిగింది, నీ లైఫ్ ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది, నీ కొడుకు గుద్ద మీద్దని కోడలతో దెంగేసిండు అని ఒప్పుకో. దానికి బిల్డప్ ఎట్లిస్తామంటే మొన్న 2 ప్లాట్లు కొన్నామండి, ఒకటి మా యుఎస్లో ఉండే అబ్బాయి కోసం అండి, ఇంకోటి జర్మనీలో ఉండే మా అమ్మాయి కోసం అండి. ఇద్దరు అక్కడనే సెటిల్ అయిపోయారండి. ఇద్దరు అక్కడ సెటిల్ అయినాక నీవు ఇక్కడ ప్లాట్లు కొని బిల్డప్ ఎందుకు ఇస్తుంది? అదీగాక ఇంకో ప్లాట్ కొన్నామండి, అది మా మనవడి కోసం అండి. నీ కొడుకే రాడు, చెప్పుతో కొట్టి వెళ్ళిపోయాడు. ఇంకా నీ మనవడు ఏం చూస్తాడు నీది? అర్థమైందా? పోగేందుకు వేయొద్దు. ఇప్పుడైనా సిక్కుంటే అంటే భావి తరాల కోసం పోగేయకండి, మీకోసం కొనండి. నేను నా ప్లాట్ల నా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకొని నేనుండి పోయేటప్పుడు నా భార్య పైన వేసి లేదా ఇద్దరం పోతుంటే ఏదో వృద్ధాశ్రమానికి ఇచ్చేసి చచ్చిపోతాం, లేదా ఆ యుఎస్లో ఉండే భర్తకు రాసిచ్చి వెళ్ళిపోతాం అని చెప్పేసి డిక్లేర్ చేసి ప్రశాంతంగా ఉంటుంది. ఈ బిల్డప్లు ఇవ్వడం, మా అబ్బాయి ఎన్ఆర్ఐ అండి అయితే వాడు రాడు. నీ సిటీలో ఉండే కొడుకే నీ ఇంటికి రాడు పండగకు తప్ప. వాడి కోసం కూడా వేసేది భోగేసేది రాంగ్. అది వాడికన్నా ఒక ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేయడము, ఏదైనా అమౌంట్, లేదా ఒక గుడి కట్టియడము, ఒక స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా ఆడవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, వాళ్ళకు మీ తరఫున ఒక డొనేషన్ ఇవ్వడం, వాళ్ళకు ఒక మిషన్ కొనబెట్టడం. కొంతమంది మొగుళ్ళు చచ్చింటారు, వాళ్ళకు వితంతులకు సహాయం చేయటం, చిన్న బిజినెస్ ఓపెన్ చేసి చేయడం, ఇట్లాంటివి చేయండి. ఆ బడపలగానే వీళ్ళు నయం. ఎప్పుడైనా కనిపిస్తే నా అమ్మ మీ వాళ్ళని మేము ఇట్లా సెటిల్ అయినామని చెప్పుకుంటాం. ఆ ఎన్ఆర్ఐ బడప ఏం చేయడు, నీ దొంగ కూతురు ఏం చేయదు. మీరు సహాయం చేస్తే వాళ్ళు మీ మీద కుట్ర చేయరు. బయట వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే దండం పెడతారు, లేకపోతే పక్క నుంచి వెళ్ళిపోతారు, లేదా పక్కకు అనుకుంటారు అమ్మ ఏ రోజు మాకు 5,000 రూపాయలు సహాయం చేసింది, ఎవడు చేస్తారండి వాళ్ళ రేపు అమ్మ చేసింది మంచిగా ఉండాలి అనుకుంటారు. కొంతమంది ఎక్కువ కృతజ్ఞత ఉంటే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడించిపోయి అమ్మ ఎట్లున్నారు ఏమైనా సాయం కావాలన్నాడు. ఈ పడపలు అడగారు, ఎవరి కోసం పోగేస్తున్నాం కదా వాళ్ళు అడగారు. మీకు ఆస్తులు పోగేసినా అది కలిసి రావు. ఇల్లు కొన్నా దాని ఈఎంఐ భావి తరాల కోసం. ఇప్పుడు చూడండి, ఒక ఈఎంఐ 25-30 ఏళ్ళు నడుస్తాయి. ఆ పిల్లగాడు 6th or 10th ఉంటాడు, వాడు పెళ్లికి వచ్చేసి ఉంటాడు, ఆ ఈఎంఐ నడుస్తానే. ఆ భావి తరాలు ఎప్పుడు అయిపోవాలి? మన తరం అయిపోతుంది, ఆ భావి తరం ఉండదు. ఒక ప్లాట్ కొనాలి భావితరం,
ఆ భావి తరం ఏం చేస్తాడు, ఆ ప్లాట్ అమ్మేసి ఆ, ఒక అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని దెంగేస్తాడు. భావి తరం ప్లాట్ భావి తరం అంటే ఏంటి? ఆ తరం మనతో ఉంటేనే అది తరము, దానికో అందము, దానికో చందము, నీదో బతుకు. చాలా మంది చూసిన కోట్ల కోట్లు ఉన్నాయి, ఎవ్వడు లేడు, ఎవ్వడు లేడు ఇంట్లో పని మనుషులు తప్ప. మస్తు పైసలు ఉన్నాయి, నెలకు 10 లక్షల రెంట్, 20 లక్షల రెంట్ వస్తుంది. నేను ఇంకో పాయింట్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎవరు భావి అంటే ఈ పాత తరం వాళ్ళు జమ చేసిన పైసలు ఉంటాయి చూడండి, ఆ పైసలు ఈ తరం వాళ్ళు దాంట్లో షాపులు కట్టి కాంప్లెక్స్లు కట్టి అవి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా ఘోరంగా ఉంటాయి అనుకోండి. డైవర్సులు, కొట్లాటలు, ఇల్లీగల్ సంబంధాలు, అంటే డబ్బు బాగా ఎక్కువ ఉంటాయి. ఏం చేయాలి అర్థం కాక ఇవన్నీ అయ్యి వాడు, మీరు చూడండి ఎప్పుడైనా ఈ పెద్ద కర్మ అని రాసి ఉంటాడు, వాడికి హార్డ్లీ 50 కూడా ఉండవు. మస్తు పైసలు ఉంటాయి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి, వాడిని పెద్ద కర్మ అవుతుంటాయి. ఎందుకంటే తప్పదాగి ఏమేమో డిసీజ్ తెచ్చుకొని కుక్క తావు చచ్చింటాడు. వాడి భార్య వాడు బతుకున్నప్పుడు ఎంజాయ్ చేయదు, నరకం అనుభవించుంటుంది. వాడు చావగానే మన ఆస్తి వస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కొత్త రియల్ ఎస్టేట్ కొనేటోళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. అంటే వాడికి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, నెలకు ఒక 30 లక్షలు 15 లక్షలు రెంట్ వస్తుంది. వాడు 2-3 నెలలు ఆగి ఒక పెద్ద ప్లాట్ హైవే పక్కన కొంటాడు. అంటే ఇలాంటి వాళ్ళకి ఆస్తి పోగవుతుంది. సామాన్యులకు ఆస్తి పోగేయడం ఇంపాసిబుల్. చాలా మంది ఉంటారు, అరే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే హార్డ్లీ ఒక ఇల్లు కట్టగలం. మనం ఇల్లు, మన ప్లాట్ కూడా ఎక్కడ దొరుకుతుంది? మనకు హైవేల మీద కొనే దమ్ముండదు. మనం ఎక్కడ కొంటాము? కాలనీ లోపల కొంటాం. అంటే అక్కడ ఒక ఇల్లు మాత్రమే కట్టచ్చు. అంతే, ఒక ఎక్కువైతే ఒక షాపుకు ఒక మడిగి వేయచ్చు తప్ప నీవేం పీకలేవు. ఎవడు పీకుతున్నాడు అంటే ఈ పాత కాలం నుంచి అంటే ఆస్తి పోగేస్తే వట్లేసిండ్రు అవన్నీ మెటీరియల్. రాజుల కాలం నుంచి వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళ జమీందారులు, వాళ్ళకి కలిసి వచ్చి అక్కడ కాంప్లెక్స్లు కట్టి దాని రెంట్ నుంచి వచ్చిన ఇన్కమ్తో ఇంకా భూములు కొనడం, ప్రైమ్ కమర్షియల్ ఏరియాస్ కొనడం, ఇటువంటివి చేస్తారు. సామాన్యుడు ఎవడన్నా మామూలుగా లేచి వచ్చి గవర్నమెంట్ సర్వెంట్ వచ్చి పెద్ద ప్లేస్ కొని షాపింగ్ కాంప్లెక్స్ లేపాడు, లేదా ప్రైవేట్ ఎంప్లాయీ వాడు గుమాస్తాలా పనిచేస్తుంటే, లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ప్రైమ్ ఏరియాలో తీసుకొని పెద్ద కాంప్లెక్స్ కట్టలేడు. వాడు హార్డ్లీ ఒక ఫ్లాట్ అయినా కొంటాడు, లేదా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా అయినా కట్టుకుంటాడు తప్ప వాడు దాన్ని కమర్షియల్గా డెవలప్ చేసి ముందర పోయేటోళ్ళు అంతా ఈ కేటగిరీ కాదు. ఎవరు అంటే చూసిండ్రా, తాతల ఆస్తి వేసినందుకు మనవాళ్ళు ఏం చేస్తుంది. ఇప్పుడు తాతల ఆస్తి జమ చేసినందుకు మనవాడు ఇంకా ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తుండు. నీ మనవాడు ఎవడో నీకు తెలియదు. ఇప్పటి తరం వాళ్లకు నీవు ఆస్తి పోగేసిన, కమర్షియల్ స్పేస్ తీసుకున్నా, దాన్ని రెంట్లు కట్టినా వాడు లాస్ట్కి అమ్ముకొని అమెరికాలో వెళ్ళిపోతాడు, కానీ మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు, కానీ నీ అస్థికలు కూడా ముట్టాడు వాడు. తాతల కాలం ఆస్తి మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు మనం జమ చేస్తే మన అస్థికలు కూడా ముట్టుకోకుండా అక్కడి నుంచే ఒక మెయిల్ పంపించి మన ఆస్తులు అమ్మేసి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకొని చెక్కేస్తారు. ఇక భావి తరాలెక్కడ మనల్ని గుర్తుపట్టుకోవడమేంది, కర్మలు కూడా చేయరు, కర్మకాండాలు కూడా చేయరు. ఆన్లైన్ పేమెంట్ చేయించి వారణాసిలో నీ అస్థికలు కలిపేయమని ఒకరికి 10,000 పడేస్తారు. నీ ఫ్యామిలీ స్ట్రక్చరే డిస్ట్రాయ్ అయిపోయాక నీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ అలాగే కొనసాగించాలి అనేది మూర్ఖత్వము. మోడర్న్ డేలో మనకు పనికొచ్చే ఇమ్మీడియట్ రిజల్ట్స్ వచ్చే ఎన్నో ఇన్వెస్ట్మెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. మనం టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నామో, మన మోడర్న్ లైఫ్ స్టైల్లో పోయి మనం బయట ఎట్లా కూడి మెక్కుతున్నామో, అట్లే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా భావి తరాలకు మన సొసైటీని చూసి చేంజ్ కావాలి కదా. ఇంకా ముదనష్టపు రియల్ ఎస్టేట్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఎట్లా అనుకుంటాం?
ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్కీ. ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినా ఫ్రాడ్స్ అవుతుంది. ఇంత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు, అడ్డమైన యాక్ట్లు ప్లస్ రెరా ఉన్న ఫ్రాడ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొనడం కాస్ట్లీ, నాట్ ఫీజిబుల్ అండ్ రిస్కీ. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన తాతల కాలం నుంచి వచ్చిన పరంపర కాబట్టి, మన భావి తరాల కోసం ఆ టైటిల్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంప్రెస్ అయిపోయి ఏదో పెద్ద ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉన్నట్టు, ఫ్యామిలీ ట్రీ ఉన్నట్టు, తాతలను కూడా గుర్తుపెట్టు. తాత పేరేంద్ర అంటే తెలియదు, మరప ఏమో ఉంటుంది, ముసలం ఉంటుండే అంటాడు. నా ఇనిషియల్ అయితే సేమ్ అంటాడు, తాత పేరు తెలియదు అంటే. దయచేసి నేను చెప్పే పాయింట్లు చాలా వ్యాలిడ్. బ్లాంకెట్ వేయడానికి చూడకండి, మేము అట్లా కాదు అనకండి. అంటే 90% కుళ్ళిపోయినాక 10% ఎక్కడో ఒకటి మంచిగా ఉంటాయి, నేను లేదన్నా. ఈ 10% మీ రియల్ ఎస్టేట్ కొంటలేరు కదా, ఈ 90% కొంటారు. అందుకని నేను చెప్తున్నాను, ఫ్యామిలీ స్ట్రక్చర్ లేనప్పుడు, పిల్లల లాయల్టీ లేనప్పుడు, ఫ్యూచర్ భారతదేశంలో ఉండనప్పుడు, ఫ్యూచర్ భారతదేశంలో ఉన్న సిటీలో ఉన్న మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అంతవరకు కోట్లు ఇచ్చి పిల్లను పెళ్లి చేసినా మళ్ళీ లేకి దానిలాగా వచ్చి మన ఆస్తి సగం పంచేయమని పంచులేసే ఆడపిల్లలు కన్నప్పుడు మనము అలర్ట్గా ఉండాలి. మన జీవితం సుఖమయంగా ప్రశాంతంగా చనిపోయేటప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకోగలమా లేదా? భార్యాభర్త మనము ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు ప్రశాంతంగా అయినంత ప్రశాంతంగా తీసుకోగలమా లేదా అనే అసెట్ క్రియేట్ చేసుకోండి, అనే పీస్ఫుల్ మెంటాలిటీ క్రియేట్ చేసుకోండి తప్ప భావి తరాలు, పిల్లలు, బొంగు, ఆడపిల్ల, దానికో సంస్కారము, మంచి అల్లుడు, ఇవన్నీ ఫేక్ మాటలు, బద్మాష్ మాటలు, ముదనష్టపు మాటలు, ముండమోపు మాటలు. దీనికైనా గలీజ్ వర్డ్స్ ఉన్నాయి కానీ నేను వాడను, ఎందుకంటే చాలామంది దీనికి అలవాటు అయిపోయారు. సొసైటీ అంతే అండి, సొసైటీని మనం ఫాలో కావాలండి. సొసైటీలో నెక్స్ట్ డ్రగ్స్ తీసుకుంటారు, అవే నీ మనవానికి చెప్పి పోయి తీసుకోమని అంటావా? సొసైటీలో అట్లా అయిపోయింది. ఒక పెద్ద యాక్టర్ డ్రగ్స్ తీసుకుంటాడు, వాడిని ఫాలో అవుతారు ఫాలోవర్స్. వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకోవాలని, వాళ్ళందరూ సిగరెట్లు తాగాలని, వాళ్ళందరూ మందు కొట్టాలని. సొసైటీ ఎట్లా పోతే అట్లా పోతావా? అంత దమ్ముందా? సొసైటీ కొత్త పొంతలతోకి కొత్త టెక్నాలజీ డెవలప్ అయ్యి విపరీతమైన జీనియస్లు ఉన్నారు. నీ పిల్లలు అట్లున్నారా? జీతాల కోసం కుక్క సాగు వస్తున్నారు ఫారెన్లో, కుక్క సాగు వస్తుంది సాఫ్ట్వేర్లో, కుక్క సాగు వస్తుంది ఫ్యాక్టరీలలో. మరి నీ బతుకు, నీ విధానము, నీ భవిష్యత్తు క్లియర్లీ కనిపించేటప్పుడు ఈ అబద్ధపు చిల్లర మాటలు, ఈ బ్లాంకెట్ కప్పే వేషాలు మానేసి ప్రాక్టికల్గా బతికితే మనం ఇప్పుడు ఏది పోగేసినా ప్రమాదకరమే. బయట 2 కార్లు ఉన్నాయంటే దోపిడీ జరుగుతుంది. ఇంట్లో నగలేసుకోపోయినావంటే నీ వాల్యూ 5-6 lakhs 10 lakhs ఉంటుంది, కత్తి చూపించి గుంజుకపోతాడు. నీ ఆస్తి అట్లాగే పడవగా పడంటే కబ్జాకు గురవుతుంది. అంటే నీ దగ్గర ఎక్కువ ఏదున్నా పరాయి పాలు అవుతుంది. కనుక ఆ పరాయి పాలు అనే దాంట్లో నీ పిల్లలు కూడా ఉన్నారని ఎప్పుడు నీవు రియలైజ్ చేసుకుంటావో అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా, అంటే ఏ బాధబంది లేకుండా నీవు ప్రశాంతంగా కనుమూసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంకా ఆస్తులు పోగేసి చచ్చే ఆఖరి క్షణం వరకు అది కబ్జా అవుతుందో ఉంటుందో, ఆ అమ్మడానికి పెట్టిన ప్రాపర్టీ పోయినాకనే నేను చద్దాము అనే టెన్షన్తో ఇప్పుడు రావడానికి నీవు అంటే నువ్వు అగ్రి అవుతున్నావో నీ బతుకు బస్ స్టాండే అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి ఆలోచించి ఈ వీడియోని లైక్ చేస్తే
అంటే సామాన్య ప్రజలకు కొద్దిగా అవగాహన కలిగి పెడదారి వేడి సన్మార్గంలో నడుస్తారని కోరుకుంటూ నమస్కారం.